మీరు ఫ్రీగా టెక్స్ట్ వీడియోస్ని జనరేట్ చేద్దాం అనుకుంటున్నారా? దానికోసం మీకు ఒక ఏ మోడల్ అయితే పరిచయం చేయబోతున్నాను. వీటిలో మీరు ఫ్రీగా అయితే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. నేను జనరేట్ చేసిన కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే ఫస్ట్ మీకు చూపిస్తాను. సో ఇది ఒక శాంపుల్ వీడియో అనమాట. ఇది ఒక రకమైన ప్రాంప్ట్ అండర్ వాటర్ లో ఒక వీడియోని జనరేట్ చేసింది. అలానే ఈ వీడియో చేస్తే ఒక క్లోజ్అప్, ఒక బైకర్ ఎడారిలో నడుపుతూ ఉంటే ఫ్రేమ్ కొంచెం క్లోజ్అప్ లో ఉండాలంటే జనరేట్ చేసిన వీడియో ఇది. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే భూమి నుంచి కొన్ని వింత జీవాలు పుట్టుకొచ్చినాయి అన్నట్టుగా అయితే జనరేట్ చేసిన ఫుటేజ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఐక్యా సంబంధించిన ఒక బాక్స్ లోంచి అన్ని ఫర్నిచర్ బయటకు వచ్చినట్టుగా ఒక ఇచ్చిన ప్రాంప్ట్ కి జనరేట్ చేసిన వీడియో ఇది. నెక్స్ట్ ఒక ఇండియన్ ఉమెన్ ఫేస్ జనరేట్ చేయమంటే ఇలా జనరేట్ చేసింది. ఇప్పుడు దాకా మీరు జనరేట్ చేసిన ఏదైతే ఉందో డీసెంట్ గా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే మరీ టూ మచ్ హై క్వాలిటీ అని చెప్పట్లా, బట్ మీకు డీసెంట్ గా జనరేట్ చేసుకోవడానికి అయితే ఈ మోడల్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. మరి ఏంటా మోడల్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు. మొదటిగా మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అయిందండి. ఈ రోజుకి చాలా మంది స్టూడెంట్స్ ఈ బ్యాచ్ లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్స్ లో జాయిన్ అవుతారు అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ ఈ పర్టికులర్ మోడల్ పేరు చూసినట్లయితే క్వెన్ అనమాట. అలీబాబా వాళ్ళ మోడల్ ఇది. క్వెన్ ఏఐ మోడల్ అంటారు దీన్ని. సో chat.quen.ai అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్తే మిమ్మల్ని మెయిల్ ఐడితో లాగిన్ అవ్వమంటుంది. మీన్స్ మీరు అకౌంట్ లోకి లాగిన్ అయిపోయిన తర్వాత మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నేను ఒక 8 to 9 వీడియోస్ జనరేట్ చేశాను, బట్ నాకు ఎక్కడ వరకు ఏదైనా క్రెడిట్స్ అయిపోతున్నాయనే మెసేజ్ అయితే రాలేదు. స్టిల్ వీడియోస్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో మీరు ఇక్కడ వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీరు ప్రాంప్ట్ బాక్స్ ఉంటుంది కదా, అక్కడ మీరు మోర్ ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ వీడియో జనరేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు వీడియో జనరేషన్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ప్రీవియస్ గా జనరేట్ అయిన కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాయి, ప్రాంప్ట్ ఐడియాస్ చూపిస్తాయి. లేదనుకుంటే మీరు ఏదైతే వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇక్కడ ఇస్తే మీకు కావాల్సిన వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. ఇంకా ఈ మోడల్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్టిఫాక్ట్స్, ఇమేజ్ జనరేషన్, డీప్ రీసెర్చ్, కోడ్, మేక్ ఏ ప్లాన్. అంటే జస్ట్ లైక్ మీకు ChatGPT లో అయితే మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, కోడింగ్ రిలేటెడ్, డీప్ రీసెర్చ్ అన్ని చేసుకునే ఆప్షన్స్ కూడా ఇందులో కూడా ఉంటాయి. బట్ మేజర్ గా ఇందులో వీడియో జనరేషన్ అనే ఫీచర్ ని రీసెంట్ గా తీసుకొచ్చారు. నేను అందుకు ఈ వీడియోలో స్పెసిఫిక్ గా వీడియో జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం మాట్లాడుతానండి. సో మీరు వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వీడియో జనరేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు జనరేట్ చేద్దాం అనుకుంటున్న ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏ రేషియోలో వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 16:9 ఇలా డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి. నేను 16:9 లో జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ మీరు ఎంటర్ క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్యారలల్ గా ఇంకొక వీడియోని కూడా జనరేట్ చేయొచ్చు. దానికోసం మీరు ఇక్కడ న్యూ చాట్ మీద క్లిక్ చేస్తే ఇంకొక చాట్ ఓపెన్ అవుతుంది. అది ఆల్రెడీ మన ఇందాక జనరేట్ చేసిన వీడియో అనేది ఆ ప్రాసెస్ అనేది జనరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ నేను ఇంకొక వీడియో ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ వీడియో జనరేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈసారి ఆస్పెక్ట్ రేషియో చూసుకున్నట్లయితే 9:16 మీద మెన్షన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనిస్తే టూ మెనీ రిక్వెస్ట్ అని వచ్చింది, బట్ నేను ఇక్కడ పాయింట్ అయితే యాడ్ చేయాలండి. ఎప్పుడైతే ఒక 9 వీడియోస్ వరకు జనరేట్ చేశానని చెప్పాను కదా, జనరేట్ చేసినప్పుడు ఒకసారి అయితే 3 వీడియోస్ ఎట్ ఏ టైం ప్యారలల్ గా జనరేట్ చేశారు. ఆ తర్వాత ఇలాంటి ఒక ఎర్రర్ వచ్చింది మాక్సిమం అని చెప్పి అప్పుడు 2 వీడియోస్ వరకు జనరేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మాక్సిమం 1 వీడియో వరకు జనరేట్ చేస్తుంది. సో మేబీ ఇనీషియల్ గా అయితే సైమల్టేనియస్ గా వీడియో జనరేషన్ ఆప్షన్ చూపిస్తుందేమో, ఇప్పుడైతే మాత్రం సింగిల్ వీడియోకి మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మీరైతే అప్పుడే అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మాత్రం మీరు ప్యారలల్ గా 2 to 3 వీడియోస్ సైమల్టేనియస్ గా కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో మనకి వీడియో జనరేషన్ టైం అయితే ఇలా చూపిస్తుంది కదా. వన్స్ ఇది జనరేట్ అయిపోయిన తర్వాత వీడియో అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. సో మనం ఇచ్చిన వీడియో ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ప్రాంప్ట్ కి వీడియో అయితే జనరేట్ అయిందండి. మనం జనరేట్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒక వాల్కాని, ఒక అగ్నిపర్వతం పేలినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అప్రమత్తమై వేరే ప్రాంతానికి వెళ్తున్నారు అనేది కాన్సెప్ట్. సో మీకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అనేది అంత డీటెయిల్ గా అయితే కనిపించట్లా. సో డీటెయిల్నెస్ అనేది కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవచ్చు ఈ మోడల్లో. 9:16 లో కూడా ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఈ వీడియోని కూడా జనరేట్ చేశాను మధ్యలో. సో అది కూడా మీకు జనరేట్ చూపిస్తాను నేను. ఒక మాయా లైబ్రరీ అన్న కాన్సెప్ట్ లో అయితే మనకి ఈ వీడియోని అయితే జనరేట్ చేశాను అనమాట. సో మీకు ఏ వీడియో అయినా చూడొచ్చు. డ్యూరేషన్ మాత్రం 5 seconds మాత్రమే వస్తుంది. అంతకు మించి అయితే డ్యూరేషన్ అయితే రావట్లేదు. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ గా జనరేట్ చేసిన వీడియో కాన్సెప్ట్స్ కూడా చూపించానండి. అయితే నేను మరొకసారి టెస్ట్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇది మాక్సిమం ప్యారలల్ గా అయితే 2 వీడియోస్ కూడా జనరేట్ చేయట్లా. అంటే వన్స్ ఒక 8 వీడియోస్ జనరేషన్ అయిపోయిన తర్వాత నుంచి 1 వీడియో మాత్రం జనరేట్ అవుతుంది. 8 వీడియోస్ లోపల మాత్రం సైమల్టేనియస్ గా 2 వీడియోస్ జనరేట్ అవుతుంది. 1 to 3 వీడియోస్ ఒకేసారి మీరు కొత్త ట్యాబ్స్ లో ఓపెన్ చేసి జనరేట్ చేసినా జనరేట్ అవుతుంది. 8 వీడియోస్ వరకు ప్యారలల్ గా 2 వీడియోస్ వరకు జనరేట్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ప్యారలల్ గా జనరేట్ చేయడానికి లేదు. ఒక వీడియో మాత్రం 1 వీడియో తర్వాత ఇంకొక వీడియోని మీరు జనరేట్ చేసుకోవచ్చు. చివరిగా ఒక నార్మల్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను, ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. అది కూడా ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. సో మీకు టైం చూసుకున్నట్లయితే సుమారుగా ఈ వీడియో జనరేట్ చేయడానికి ఒక 3 minutes అయితే మినిమం పడుతుంది అనమాట. ఇది మీరు జనరేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి ఒక్కోసారి 5 minutes కూడా పడుతుంది అనమాట. అందుకు నేను మీకు వీడియో ఆఫ్ చేసి అది జనరేట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. బట్ ఇనీషియల్ గా నేను టెస్ట్ చేసినప్పుడు 3 వీడియోస్ జనరేట్ అయిపోయినాయి కదా. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే మీకు చూపించేటప్పుడు డైరెక్ట్ గా ప్యారలల్ గా 3 వీడియోస్ జనరేట్ చేసి ఎట్ ఏ టైం చూపిద్దాం అనుకున్నాను. బట్ ఇది మధ్యలో ఆగిపోతుంది కాబట్టి కొంచెం గ్యాప్స్ ఇచ్చి మీకు
వీడియోస్ అయితే చూపిస్తున్నాను అనమాట. బట్ నేను ఇప్పుడు దాకా జనరేట్ చేసిన వీడియోలో దాని గురించి మీకు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండి. మీరు ఫేసెస్ పరంగా ఏమైనా జనరేట్ చేద్దాం అనుకుంటే ఈవెన్ మీరు డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా క్లారిటీగా అయితే రావట్లేదు. మీరు అనుకోవచ్చు మరి అసలు క్లారిటీగా లేనప్పుడు ఈ వీడియో ఎందుకు చేశారంటే, స్పెసిఫిక్ గా మీరు ఒక ఐడియా కోసం ఏదైనా ఒక వీడియో జనరేట్ చేశారు, అది క్లోజ్అప్ షాట్స్ కాకుండా ఏదైనా ఒక ఇమాజినరీ పార్ట్స్ లాంటివి, అది ఇమాజినేషన్ అని తెలియాలి బట్ డీటెయిల్నెస్ నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకైతే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. మీరు ఏదైనా ఒక లాంగ్ షాట్ పెట్టారు, ఏదైనా ఫేస్ లేదు బట్ ఆ వ్యక్తిని బండి నడుపుతున్నాడు, అలాంటి వీడియోస్ బాగానే జనరేట్ చేస్తుంది. లేదు ఒక ఐలాండ్ లాంటి ప్రాంతం ఉంది, ఆ దూరం నుంచి లాంగ్ షాట్స్ వరకు జనరేట్ చేస్తుంది, అదంతా బాగానే చేస్తుంది. బట్ డీటెయిల్డ్ గా వెళ్ళి ఆ ఫేసెస్, ఆ లుక్స్, ఆ మూమెంట్స్ మాత్రం మీకు అనేది అంత యాక్యురేట్ గా జనరేట్ చేయట్లేదు. నాకు ఒక ఐడియా కావాలి, ఒక థాట్ ఉంది, ఆ స్టోరీ బోర్డ్ వరకు జస్ట్ ఒక ఐడియా కోసం జనరేట్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళు జనరేట్ చేసుకోవచ్చు. బట్ స్పెసిఫిక్ గా నేను ఫేసెస్ అలాంటివి అయితే మాత్రం ఈ మోడల్ అయితే మీకు అంత బాగా వర్క్ అవట్లేదు. ఒక ఉమెన్ స్మైల్ చేస్తుందని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను కదా, దానికి జనరేట్ చేసిన వీడియో అనమాట ఇది. సో చూడడానికి పర్లేదండి, కాకపోతే స్టిల్ మీకు ఆ కళ్ళు దగ్గర చూస్తే ఆ బ్లర్ కానివ్వండి అలాంటివి కనిపిస్తున్నాయి కదా, సో అంత స్పెసిఫిక్ గా లేదనమాట. జస్ట్ ఓకే అన్నట్టుగా మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. మీకు అది ఏం చెప్తున్నాను కదా, ఈ మోడల్ వరకు మీరు ఫ్రీగా, నేను ఇప్పటి వరకు అరౌండ్ ఒక 12 to 13 వీడియోస్ జనరేట్ చేసిన, ఇప్పటి వరకు అయితే నాకు ఎటువంటి కన్సంప్షన్ అయిపోయింది మీరు జనరేట్ చేయకూడదు అనే ఒక స్టాపేజ్ అయితే లేదు. నేను ఫ్రీగా ఏ సంబంధించిన వీడియో జనరేట్ చేసుకోవాలి, నాకు లిమిట్ లేకుండా వీడియో జనరేట్ చేసుకోవాలంటే నాకు కనిపించిన ఒక ఏ టూల్లో మనకి వన్ సంబంధించిన మోడల్ అయితే కనిపించింది అనమాట. రాబోయే రోజులు నేను ఇంకా టెస్ట్ చేస్తాను, ఇన్ కేస్ 20, 30 ఇలా జనరేట్ చేసిన తర్వాత ఏమైనా ఆపితే అప్పుడు గురించి మీకు చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ అయితే మాత్రం ఎటువంటి లిమిట్ లేదు, ఉచితంగా నాకు తెలిసి ఇన్ని జనరేషన్ ఫ్రీగా జనరేట్ చేసినది నాకు ఈ మోడల్ కనిపించింది. మీకు చెప్పానుగా, కొంచెం కెమెరా ఫోకస్ లేకుండా కొంచెం అవుట్ ఫోకస్ లేదన్నా జనరేట్ చేసిన వీడియోస్ లాంటి వరకు ఇది బాగానే జనరేట్ చేస్తుంది. బట్ డీటెయిల్డ్ గా ఫేసెస్ కానివ్వండి, లేకపోతే మీకు స్పెసిఫిక్ గా కాన్సెప్ట్ ఏమైనా కనిపించాలి, అవి ఆ స్ట్రక్చర్స్ అన్ని బాగా రావాలంటే అవి మాత్రం కొంచెం అంత డీటెయిల్ గా అయితే రావట్లేదు. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కన్నా కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.